మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఆ పార్టీ మహిళా నేత మాజీ మంత్రి రోజా ఖండించారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి రోజా వెళ్లారు. జోగి రమేష్ ను ఆయన కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఆయన ఇంటిని పరిశీలించారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ జోగి రమేష్, అంబటి రాంబాబు నివాసాలపై దాడుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఉన్నారన్నారు. వీరిని చూసుకుని టీడీపీ శ్రేణులు బరితెగించారని మండిపడ్డారు. దాని మోదీని చంద్రబాబు, బాలకృష్ణులు ఇష్టానుసారం తిట్టారని, వారి ఇళ్లను ఏం చేయాలని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలోని నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా కల్తీ నెయ్యి లేదని సీబీఐ నివేదిక ఇచ్చిందని రోజా అన్నారు. సో అరచేతితో సూర్యుడిని ఆపటం వీలవుతుందా మీరు చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవర్షంతో, మా మీద ప్రేమతో మాకు ఓట్లు వేశారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు మరి జగన్ వస్తుంటే పోలీసుల్ని పరుగులు తీయించి బ్యారికేడ్లు పెట్టి ప్రజల్ని ఆపుతున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు భయపెట్టినా, పోలీసులు భయపెట్టినా ప్రజలు ఆగకుండా రోడ్డు మీదకి వస్తున్నారు జగనన్నని చూడటానికి, సంఘీభావం తెలియజేయడానికి. అంటే అర్థం ఏంటి? బాహుబలి సినిమా చూసుంటారు కదా, బల్లాల దేవుడు ఎన్ని కుతంత్రాలు చేసి ఆ సింహాసనం మీద కూర్చున్నా ప్రజలు బాహుబలి వెనకే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఈవీఎంలతో గెలిచిన ఎంపీలు, ఈవీఎంతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఈవీఎంతో గెలిచిన మినిస్టర్లు, ఈవీఎంతో గెలిచిన డిప్యూటీ సీఎం, ఈవీఎంతో గెలిచిన సీఎం గారు భయపెడితే భయపడే ప్రజలు ఏపీలో ఎవరూ లేరన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. జగన్ గెలిచారనేది ప్రతి సందర్భంలో కూడా ప్రూవ్ అవుతూనే ఉంది. జగన్ ఇంట్లో కూర్చుంటే రా జగన్ బయటికి, నీకు భయం వేస్తుందా, ధైర్యం ఉంటే రా అంటారు. బయటకు వస్తేమో పోలీసులతో అడిగించుకుంటారు, అటు వెళ్ళరా ఇటు వెళ్ళరా, ఆ టైంకి రారా ఈ టైంకి రారా. అంత భయం ఉన్నప్పుడు ఎందుకు సవాళ్ళు చేస్తారు రమ్మని. ఈరోజు మీరు రూట్ మారిస్తే మేము మారమని చెప్పడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఈరోజు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి, వాళ్ళకి అండగా నిలబడటానికి వస్తున్నారు. కాబట్టి మీరు ఏ రూట్లో రమ్మన్నా ఆయన వస్తారు.